సొదొమ గొమొర్రాలు అంత నాశనం ఎందుకయ్యారు తెలుసా? యెహెజ్కేలులో చెప్పాడు, కనికరము లేకపోవుట నిర్విచార సుఖస్థితి అన్నాడు. నిర్విచార సుఖస్థితి ఎంత ప్రమాదమో తెలుసా? అంటే ఏ బాధలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలా ప్రశాంతంగా ఉంటే, ఏ శ్రమ, ఏ బాధ, ఏ ఒత్తిడి, ఏ ఇబ్బంది లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే సొదొమ గొమొర్రా వాళ్ళ పరిస్థితి అయిపోయింది. బాలు మొదలుకొని ముసలాళ్ళ వరకు ఎంత కామ వికారానికి లోనయ్యారంటే, లోతింటికి వచ్చింది 2 పురుషులైతే ఆ పురుషుల్ని కొట్టడానికి వెళ్ళారు వీళ్ళు. ఎంత కొవ్వెక్కి, ఎంత బరి తెగించి, ఎంత నీచానికి దిగజారంటే, ఎందుకు అలా అయిపోయారంటే యెహెజ్కేలులో చెప్పాడు, నిర్విచార సుఖస్థితి. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? అదే రాత్రి తెల్లవారక మునిపే ఆకాశం నుండి దేవుడే అగ్నిని, గంధకాలను కురిపించి రాళ్లతో సహా బూడిద చేశాడు. రాళ్ళు కూడా బూడిదైపోయినాయి. ఎందుకంత కొవ్వెక్కిపోయారు వాళ్ళు? వాళ్ళ ముసలోళ్ళకి షుగర్ బీపీలు లేవు, వాళ్ళ ముసలోళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేవు, దున్నపోతుల్లాగా ఉన్నారు. ఆ పిల్లలకి క్రమశిక్షణ లేదు. ఇక ముసలోళ్ళు బాలురు ఇట్ట అయ్యారంటే ఇక యవనస్తులు ఎంత 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 నీచంగా ఉండుంటారు ఊహించండి. అందుకే ఒక్కడిని కూడా తప్పించుకోనిలా. అది కూడా టెండర్ డే టైం పెట్టలా, నైట్ పెట్టాడు. డే అయితే తప్పించుకుంటారుగా, డే అయితే పనులకు వెళ్తారుగా, నైట్ అయితే ఇంట్లో ఉంటారుగా. చూసావా?